హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ పెసరపప్పుతో పప్పు చేసుకుందాము. ఈ పప్పు వైట్ రైస్లేకి, చపాతీలేకి, దోశలేకి, అలాగే రాగి సంగట్లేకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేసవి కాలంలో తీసుకోవడం వలన వేడి చేయకుండా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక నేను 1 కప్పు పెసరపప్పును తీసుకున్నాను. పొట్టు పెసరపప్పును తీసుకున్నాను. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ పప్పును వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని 1 గంట సేపు నాననివ్వాలి. ఒక గంట తర్వాత పప్పు మనకు బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పును వాటర్తో సహా ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. అవసరమైతే మరికొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత పప్పు మనకు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో పచ్చిమిరపకాయలన్నీ బాగా మెత్తగా అయ్యే వరకు ఎంపుకోవాలి. ఎప్పుడు కందిపప్పుతోనే కాకుండా ఒకసారి ఇలా పొట్టు పెసరపప్పుతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ పప్పుకు మనం పోపు వేసుకుందాము. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇక్కడ కూరకు సరిపడా వేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత మనం మెదిపెట్టుకున్న పప్పును వేసుకోవాలి. అదే కుక్కర్లో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఈ పప్పును మనం చేసుకునేటప్పుడు కొద్దిగా పలుచగా చేసుకోవాలి. చల్లారిన తర్వాత బాగా చిక్కగా అయిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.